ఫ్రెండ్స్, డెమోన్ పవన్ వాళ్ళ నాన్నగారు చనిపోయారు. హైదరాబాద్‌లో ఆయన చనిపోవడం జరిగింది. ఇక ఆయన్ని తణుకు తీసుకువెళ్ళి ఆయన ఆఖరి చూపు అలాగే అంత్యక్రియలను పూర్తి చేశారు. అయితే డెమోన్ పవన్ తరఫున ఇమాన్యుల్ అలాగే రితు ఇద్దరు వచ్చారు. తణుకుకి వచ్చారు వాళ్ళు. వచ్చి పూర్తిగా అక్కడ వాళ్ళు డెమోన్ పవన్‌కి అండగా ఉన్నారనమాట. అయితే వాళ్ళ కుటుంబానికి అండగా ఉండి ఎందుకనంటే నిజంగా చెప్పాలి అంటే ఒక మాట చెప్తాను వినండి. మనం సంతోషంగా ఉన్నప్పుడు 100 మంది మన చుట్టూ ఉంటారు. 100 రకాల మాటలు చెప్తారు. మన భుజం తడతారు. కానీ మనం బాధలో ఉన్నప్పుడు, కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మన వెనకాల ఒకళ్ళుంటారు చూసారా? వాళ్ళే నిజమైన స్నేహితులు. అయితే డెమాన్ విషయంలో చాలామంది రితుని తప్పుబట్టారు. అయితే రితు ఇలాగా అనుకుంటూ చెప్పారు. కానీ రితు ఈరోజు పవన్‌తో ఎంత అద్భుతంగా తను నిలబడిందంటే, ఒక పక్కన వాళ్ళ మదర్‌తో ఉంటూ, అలాగే అక్కడ ఎవరైనా ఏడుస్తున్నా, ఎమోషనల్ అయినా వాళ్ళ దగ్గరికెళ్ళి పక్కనే ఉండి, వాటర్ తాగిపిచ్చి వాళ్ళకేమన్నా టీ, కాఫీలు కావాలా అవన్నీ చూస్తూ డెమాన్ పవన్‌కి తోడుగా ఉంది. అయితే డెమాన్ ఎక్కడైనా ఎమోషనల్ అవుతుంటే ఇమ్మీడియేట్‌గా తన పక్కన నుంచుని ఓదార్చి, "లేదు లేదు ఏం కాదు నువ్వు మమ్మీని చూసుకోవాలి. ప్లీజ్ జాగ్రత్తగా ఉండు" అంటూ తనకి ధైర్యం చెప్తూ తను కూడా ధైర్యంగా ఉంది. ఇప్పుడు ఒక సిట్యుయేషన్ ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు చనిపోయారు అంటే మనకు కూడా ఎమోషనల్ ఒస్తది. కళ్ళెంబట నీళ్ళొస్తాయి. కానీ రితు అవన్నీ కంట్రోల్ చేసుకొని అక్కడున్న వాళ్ళందరినీ కూడా కొంతవరకు కన్సోల్ చేసి చాలా పెద్దరికం వహించిందనమాట. నిజం చెప్పాలి అంటే డెమాన్ పవన్‌కి రితు ఒక అద్భుతమైన వరంలా దొరికింది. ఒక ఫ్రెండ్‌లాగా. అయితే వాళ్ళ అమ్మగారు గూడా నిజంగా రితుని చాలా అంటే చాలా ఇష్టంగా చూసుకుంటున్నారనమాట. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.